శ్రీవారు బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి దేవేరులతో కూడి మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తాడు. ముత్యాలు చల్లదనాన్ని కలిగిస్తాయి. స్వాతి కార్తెలో వాన చినుకు సముద్రంలోని ముత్యపు చిప్పలో పడి మంచి ముత్యంగా మారుతుంది. శ్రీకృష్ణుడు నాసాగ్రే నవమౌక్తికం అంటే ముక్కు కొనలో క్రొత్త ముత్యాన్ని ధరించినవాడు అని వర్ణన ఉంది. వెంకటేశ్వరుడు మౌక్తిక మౌక్తిక స్రగ్వి ముత్యాల హారాన్ని ధరించినవాడు అని కీర్తింపబడుతున్నాడు. శ్రీమన్నారాయణుడు ముక్తాత పత్రితానంత సహస్ర ఫణమండలుడు ముత్యాల గొడుగు వలె ఉన్న ఆదిశేషుని వేయి పడగల కింద ఉన్నవాడు అని అర్థము. మంచి ముత్యాలతో నిర్మించబడిన ముత్యపు పందిరిని వాహనంగా చేసుకుని మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. శరన్నవరాత్రులలో నిర్మలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను మించి ప్రకాశిస్తున్న విద్యుత్ దీపాల మధ్య ప్రకాశిస్తున్నటువంటి ముత్యాల పందిరి వాహనం భక్తులకు నయనానందకరంగా సాగుతుంది. చల్లని ముత్యాల పందిరిలో శైత్యోపచారాన్ని స్వీకరిస్తున్నట్లున్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనము భక్తుల తాపత్రయాలను పోగొడుతుంది. వెంకటేశ్వరుడు నీరము ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా నీరమై శుక్తిలోబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్ నీటి బొట్టు తామరాకును ఆశ్రయించి ముత్యం వలె కనిపిస్తుందట. ఆ నీటి బొట్టి ముత్యపు చిప్పును ఆశ్రయించి మంచి ముత్యమై ప్రకాశిస్తుంది. కనుక భక్తజనులారా, మీరు కూడా నీటి బొట్టు తామరాకును ఆశ్రయించినట్లే ఇతర దేవతలను ఆశ్రయించి అభాన సౌఖ్యమును పొందకుండా నన్ను ఆశ్రయించి వాస్తవ సౌఖ్యాన్ని నీటి బొట్టు ముత్యపు చిప్పను ఆశ్రయించి మంచి ముత్యమైనట్లుగా పొందండి అని స్వామివారు ఉపదేశిస్తున్నట్లు ఉంటుందట ఈ ముత్యాల పందిరి వాహనం మీద స్వామివారి దర్శనం. వార్షిక బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వరుడు ముత్యపు పందిరి వాహనంలో బకాసురుని చంచువులను పట్టుకొని గడ్డిపోచను చీల్చినట్లు చీల్చుతున్న శ్రీకృష్ణుని రూపంలో దుష్టుని శిక్షిస్తూ కనువిందు చేస్తాడు. ఈ అలంకారం మారుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు గోపాలులను కాపాడినట్లు వెంకటకృష్ణుడు దుర్జనుల బారి నుండి భక్తులను కాపాడతాడని మనం అర్థం చేసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ.